బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సినిమాల కంటే స్టార్ల వ్యక్తిగత జీవితాల చుట్టూనే వార్తలు ఎక్కువగా తిరుగుతున్నాయి. హీరో హీరోయిన్ల డేటింగ్ కు సంబంధించి ఏ చిన్న టాపిక్ వచ్చినా అది క్షణాల్లో సెన్సేషన్ గా మారుతోంది. గతంలో ఇలాంటి డేటింగ్ వ్యవహారాల అనంతరం పెళ్లిపీటలెక్కిన జంటలెన్నో మనం చూసాం. ఇప్పుడు అదే కోవలో బాలీవుడ్ లో మరో కొత్త జంట వార్తల్లో నిలుస్తోంది. బీటౌన్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఆ కొత్త జంట ఎవరో ఇప్పుడు చూద్దాం. వారెవరో కాదు, ఆషికీ 2, ఓకే జాను వంటి సినిమాలతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఆదిత్య రాయ్ కపూర్, అలాగే తడప్, హీరో పంతి 2 సినిమాలతో మెప్పించిన గ్లామరస్ బ్యూటీ తారా సుతారియా. వీరిద్దరూ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రధాన మీడియా సంస్థలు సైతం వీరి రిలేషన్ ను దాదాపు ఖరారు చేయడంతో సోషల్ మీడియాలో వీరిద్దరి గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నిజానికి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని అభిమానులకు ఎప్పటి నుంచో చిన్నపాటి అనుమానం ఉంది. ఇటీవలే జరిగిన పలు సినీ వేడుకలు, ప్రైవేట్ పార్టీలో ఈ జోడీ జంటగా కనిపించడం ఆ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. అయితే వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చారు. కానీ వరుసగా పార్టీల్లో కెమెరా కంటికి చిక్కడం, ఒకరితో ఒకరు సన్నిహితంగా మెలుగుతూ ఉండడం చూస్తుంటే ఆ వార్తల్లో నిజముందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా 2026 ప్రారంభంలో ముంబైలో తారా సుతారియా తన కొత్త ఇంటికి మారిన సమయంలో ఆదిత్య రాయ్ కపూర్ అక్కడ సందడి చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరి క్లాసిక్ మరియు సైలెంట్ పర్సనాలిటీలు ఒకరికొకరు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు ఇప్పటికే వీరిని పవర్ఫుల్ కపుల్ అంటూ ట్యాగ్స్ ఇచ్చేస్తున్నారు. గతంలో వీరి రిలేషన్స్ గురించి చూస్తే ఆదిత్య రాయ్ కపూర్ పేరు అనన్య పాండేతో సహా మరికొంతమంది హీరోయిన్లతో ముడిపడి ఉంది. అలాగే తారా సుతారియా కూడా వీర్ పహారియాతో కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తారా సుతారియా కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్ కూడా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వృత్తిరీత్యా బిజీగా ఉన్నప్పటికీ ఈ జంట ఇలా వార్తల్లో నిలవడం బాలీవుడ్ లో కొత్త చర్చకు దారితీసింది. మరి ఈ ఇద్దరు తమ రిలేషన్ ను ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో వేచి చూడాలి.